నిరుద్యోగంలో మూడో స్థానంలో ఏపీ. ఈ ఏడాది ఏప్రిల్ జూన్ వరకు లేబర్ సర్వే నివేదికలో వెల్లడి. రాష్ట్రంలో నిరుద్యోగం 21%, జాతీయ స్థాయిలో 14%. సో ఏపీలో ఉన్న పరిస్థితి ఇది. నిరుద్యోగంలో ఏపీ 31 రాష్ట్రాల్లో మూడో స్థానంలో ఉన్నది. జాతీయ సగటు నిరుద్యోగ స్థాయి 14 ఉంటే ఇది 21% ఉన్నది. అంటే 7% ఎక్కువగా ఉన్నది. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రం భారీ అప్పులతో పాటు నిరుద్యోగంలోనూ దూసుకెళ్తోంది. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. ఇది ఏది లేబర్ ఫోర్స్ సర్వే నివేదికలో. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు రాష్ట్రంలో గ్రామీణ పట్టణ ప్రాంతాలు కలిపి 29 ఏళ్లలోపు యువకుల్లో 21% నిరుద్యోగులు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. జాతీయ స్థాయిలో 14.6% ఉండగా అంతకు మించి ఉండడం గమనార్హం. ఏపీలో నిరుద్యోగ యువకులు 17.9% కాగా యువతులు 28%. అంటే మహిళల్లో ఎక్కువ నిరుద్యోగం ఉన్నది పురుషుల్లో కంటే. అంటే వీళ్ళు 18% ఉంటే మరి ఇప్పటికే అనేక కంపెనీలు తీసుకొస్తున్నామని చెప్తున్నారు. మొన్ననే నిరుద్యోగ భారీ మెగా డిఎస్సి కూడా వేయడం జరిగింది. 16,000 పైగా ఎక్కువ మంది అభ్యర్థులతోటి 17,000 మందితోటి చేశారు. 10,000 మంది పరిస్థితి ఆల్రెడీ వాళ్ళకు నోటిఫికేషన్లు వచ్చినాయి. 7,000 మంది పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నది. వాళ్లకు రానివ్వడం లేదు. వాళ్ళ ఆన్లైన్లో వాళ్లకు లెటర్ వచ్చినప్పటికీ తర్వాత రోజు అది మాయమైందన్నారు. దాని మీద చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. సో నిరుద్యోగము పోవాలి అని అంటే మరిన్ని పరీక్షలు, నోటిఫికేషన్లు, పెట్టుబడులు, పరిశ్రమలు రావాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ప్రయత్నం చేస్తున్నారు. మరి అది సఫలీకృతం అవుతుందా లేదా అనేది చూడాలి.